సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమను సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయు నార్చే మహాకార్యములన్ పాపిని రక్షింపబలియాయన్ తానేయు నార్చే మహాకార్యములన్ పాపిని రక్షింపబలియాయన్ శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరించుడి మీరందరును శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరించుడి మీరందరును ఆయనను స్తుతించు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించేనైగుప్తును జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించేనైగుప్తు నుండి 40 సంవత్సరములు నడిపించే కానానుకు మిమ్ము చేర్చుటకు 40 సంవత్సరములు నడిపించే కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతించు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే శత్రుని గెల్చి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి శత్రుని గెల్చి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి ఆయనను స్తుతించు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనే మిమ్ము తన రక్తముతో మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనే మిమ్ము తన రక్తముతో ఆత్మల చేర్చి సంగము కాటే ఆ రీతిని కన్ని స్మరించు ఆత్మల చేర్చి సంగము కాటే ఆ రీతిని కన్ని స్మరించు ఆయనను స్తుతించు సమస్త జనులారా మీరు
యెహోవాకు స్తుతి గీతము పాడి పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమాయన స్వరము పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమాయన స్వరము అర్పించుడి మీ జీవితములను సాగిల పడియా ఎన్న ఎదుట అర్పించుడి మీ జీవితములను సాగిల పడియా ఎన్న ఎదుట ఆయనను స్తుతించు సమస్త జనులారా మీరు యెహోవా గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమను సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మా రక్షకుడు యేసుప్రభు నామమున వందనాలు చెల్లిస్తాను. పాపులమైన మాకు యేసుప్రభు ద్వారా ప్రభు మా భవిష్యత్తును శిల్ల భరించే రక్తం అంతా కాచు శిల్ల ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడవ లేచి ద్వారా పాపన క్షమాపణ పరిహారం చేసిన ప్రభువాన్ని మరణించట మరణం నరకాన్ని నిత్య జీవించి పర్లకు రాజ్యం వారసులుగా చేసుకున్నాం. ఉదయం మరో వందనంలో విషయాన్ని చెల్లిస్తున్నాం. తండ్రి ఇంతవరకు చేసిన పాపాలను క్షమించి మీ రక్తంలో కడిగి పవిత్రపరచు పరిశుద్ధంగా నీకు మహిమకరంగా సంతోషించినట్లు బతకడానికి నిజం శైలిగా ఉంచి ఉదయకాల సమయాన్ని కృపాసుగా రావడం తీసిన తరుణం కొరకు అందులో సమయం నీకు మహిమకరం మాకు ఎంత క్షమించు లేక నిమిషం లేపుతుంటావు లేఖల మాతో మాట్లాడమని సరి చేసి బలపరుస్తున్నామని తండ్రి మా కింద మాట్లాడవలసింది నీ మాటలు మా హృదయంలో అనుసరించే కృపనిమని నమ్మదర్శన దినకరించమని మా రక్షకుడు యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమేన్. రెండు సమయాలు గ్రంథం 4వ అధ్యాయం 2 సమయాలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. సమయలు గ్రంథము 2వ సమయలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుంటాం. దావీదు అంతకంతకు వర్ధిల్లను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇక్కడ దావీదు గురించి ఇక్కడ చూస్తాం, 2 సందర్భాలు చూస్తాం. ఒకటి వర్ధిల్లినాడు, ఒకటి దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ వ్యక్తి జీవితంలో దేవుడు తనకు తోడుగా ఉంటాడో దేవుడు చేసిన కార్యం ఏంటంటే వాడిని వర్ధిల్ల చేస్తాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటి అంటే, దావీదు తన ఇష్టానికంటే ఎక్కువ దేని యొక్క ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా మనం చూస్తాం.
దేని మీద ఆధారపడిన వ్యక్తిగా చూస్తాం, దేని మీద విచారణ చేసిన వ్యక్తిగా చూస్తాం, దేవుడు చెప్పింది చేసిన వ్యక్తిగా చూస్తాం దావీదు విషయంలో. ఇలాంటి తత్వము దావీదు దేవుడి బాలినాటి నుండి దేవుని అమితంగా ప్రేమించిన వ్యక్తిగా చూస్తాం. ఇలాంటి ఈ వ్యక్తి జీవితంలో ఇంకా చూసినట్లయితే ఇక్కడ 5వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించి విన్నప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించిన యెహోవా సెలవిచ్చాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాడు. నేను వెళ్ళాలా, ఇది చేయాలా వద్దా ప్రభువా అని అడుగుతూ వచ్చినాడు. ప్రభు తన సమాధానం చెప్పినప్పుడు అలా దేవుని ఆదరణ చేసుకుని వెళ్ళినాడు. గొప్ప విజయాన్ని చూస్తాం అక్కడ. ఇంకొక సందర్భం వస్తే కూడా 24వ వచనంలో 22లో, దావీదు యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాను, అందుకు యెహోవా, నువ్వు వెళ్ళవద్దు. కాబట్టి ప్రతి విషయంలో చూస్తాం, ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా తన సొంత డిసిషన్ కంటే దేవుని మీద ఆధారపడి తన ముందుకెళ్ళినట్టుగా చూస్తాం. కాబట్టి అందుకే దేవుడు తనకు తోడుగా తను వర్ధులు చేస్తూ వచ్చినాడు. ఈ 2 సందర్భాలను బట్టి కాదు, చాలా సందర్భాల్లో రాజుగా నియమించబడే కంటే ముందు కూడా ఏం చేయాలన్నా చేసే పని అంటే ఆయన దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర సమాధానం పొందుకొని వెళ్ళే తత్వం. సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయంలో 6వ వచనంలో కనుక చూస్తే, దావీదు మిక్కిలి దుఃఖపడను మరియు తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రావిని చంపుదామని రండని వారు చెప్పుకున్న దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఇక్కడ చూస్తే తన చుట్టూ ఉన్న పరిస్థితులు తన వ్యతిరేకంగా ఉన్నాయి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు తన దేవుని ఆదరణ చేసుకున్నాడు, తన దేవుని బట్టి ధైర్యం పొందినాడు. కనుక తను కోల్పోయిన సమస్తమును కూడా దేవుని మీద ఆధారపడిన కారణం బట్టి సమస్తము సమకూర్చుకోగలిగినాడు. ఇది దావీదు జీవితంలో జరిగినటువంటి కార్యం. ఇంకా రాజు నియమించబడక ముందు నేను ఎక్కడ ఈ ప్రాంతానికి వెళ్ళాలా వద్దా అంటే ఒక ప్రదేశానికి వెళ్ళినా ఈ యొక్క పని చేయాలన్నా దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే దేవుని మీద ఆధారపడేది చూస్తాం. 2వ అధ్యాయం నుంచి, ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవాల్సిన స్థలమే దావీదును మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. అంటే ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏది చేయకూడదు సంపూర్ణంగా ఇక్కడ చూస్తుందంటే దావీదు తన ఇష్టాన్ని కంటే ఎక్కువగా దేవుని యొక్క ఇష్టాన్ని చేసిన వ్యక్తిగా చూస్తాం. ప్రతి విషయంలో చూడండి, ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దావీదు చేసిన కార్యం ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తం ఏంటో గ్రహించి దేవుని సమాధానం పొందుకొని దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తిగా తను జీవిస్తూ సంతోషించే విధంగా తను బ్రతికినట్లుగా చూస్తాం. అందుకే దేవుడు తనకు తోడుగా వర్ధలు చేస్తూ వచ్చాడు. మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనం వర్ధలు చేయాలా? మన జీవితంలో కూడా ఒకటే, ప్రతి విషయం ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళకూడదన్నా ప్రతిదీ కూడా మనం ప్రభు ఆధీనంలో ఉండి ఆయన చేత సమాధానం పొందుకొని ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టి దీని యొక్క సమాధానాన్ని కనిపెట్టి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి ఇంకా దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. ఆ విధంగా అలా మనం జీవించినప్పుడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉండి వర్ధలు చేస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుని నడిపింపును కోరుకోవాలి. దేవుని యొక్క చిత్తానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని చిత్తాన్ని మన జీవితంలో మనం నెరవేర్చడానికి చిత్తం చేయడానికి మనము ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తాన్ని చేసే వరంగా ఉండాలి. అప్పుడు ఇంకా దేవుడు మనలో ఆనందిస్తూ సంతోషిస్తూ మనకు తోడుగా వర్ధలు చేస్తాడు. వాడు ఇప్పుడు కాదు మన జీవితం ముందున్న తరానికి సాక్ష్యము, ముందున్న తరతరములు కూడా మన జీవితం వారికి సాక్ష్యంగా దేవునికి మహిమకరంగా మాదిరికరంగా ఉండాలి. అలాంటి జీవితము ప్రభు మనకు అనుగ్రహించిన